ఇప్పుడు మసాలా ఇంకా దూరేస్తున్నాం అనమాట. కనిపిస్తుంది టైట్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే చైన్కి వచ్చినాము మసాలా మందు కొట్టడానికి. చాలా రోజుల తర్వాత పత్తి చూడండి, ఇక నాకంటే ఇంకా 2 ఇంచులు ఎక్కువ పెరిగింది. ఇంత పెరిగింది పత్తి. వర్షాల కారణంగా నెల రోజుల నుంచి వర్షాలు బాగా పడడంతో రాలేము అసలము చైన్కి చూడడానికి. వచ్చేవరకు ఇట్లా ఆకు ముదిరిపోయింది. మందు కొట్టాలని వచ్చినామన్నమాట. సో ఇట్లుంది ఆకు ఎర్రెర్రగా. ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అంత పత్తి మసాలా అంటే నీరంతా ఇంకా దిగుతారు మీకు కిందికి ఉన్నది మరి కదా. అవును, అందుకే అక్కడ దిగుతున్నా అక్కడ పాటు వేస్తారు మసాలా, కానీ అందులో కనిపిస్తలేరు, లోపల ఉన్నారు. అవతల చేను కూడా వేయాలి. ఇక్కడ కలిపి పెట్టి బకెట్లో తీసుకొని వేస్తున్నాం మసాలా. అయితే వేస్తున్నాను అనమాట మసాలా. అయితే నేను వీడియో తీసుకుంటూ మసాలా వేస్తున్నా. నేను వీడియో తీయడానికి మాత్రమే రాలేదు, సో పని కూడా చేసిన అనమాట. అండ్ ఇంకా నేను అయితే తక్కువ ఎన్నో ఆ చెట్లు ఎక్కువ పెరిగినాయి అర్థం అవ్వట్లేదు. సో మొత్తానికి అయితే వేసినాం అనమాట ఊరియా, పొటాస్. సో ఇంకా మా డాడీ అయితే ముందల గడ్డి వీకుతుండ అనమాట. చాలా గడ్డి అయింది చైన్లో. దాన్ని బట్టి గడ్డి ఇంతుంది అంటే ఇంత కలిసిన గడ్డి చూడు ఇడుంది మసాలా. బావి చూడండి ఎట్లా బొరుతుందో. ఎండాకాలము సుక్క నీళ్ళు లేకుండా ఇప్పుడు చూడండి ఎన్ని కానీ వాటర్. ఇక్కడ కొంచెం దూరం పత్తి లేదని బెండ చెట్లు పెట్టినాం అనమాట. సో దానికి కొంచెం పురుగు అయిందని అట్లాగే మందు కొట్టి ఇంకా బెండకాయలు తెంపుకుందామని వచ్చాం అనమాట. మందు కొట్టక ముందు బెండకాయలు తెంపుకుందామని వస్తే సో చిన్న ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 2 days బ్యాక్ మా హస్బెండ్ అయితే తీసుకొచ్చిండు బెండకాయలు. సో మళ్ళీ ఒక 6-7 kilos అయితే అయినాయి అనమాట. తీసుకెళ్ళి ఇంకా ఇంటి దగ్గర ఇంకా వేరే వాళ్ళకి కూర కోసం అని అయితే పెట్టినమాట. ఎందుకంటే ఆయన్ని కూర్చొని అమ్మలేము, సో అందుకోసం అని అయితే. సో ఇలా ఉన్నాయి కానీ చెట్లు చాలా అయినాయి అనమాట. బెండకాయలు అయితే ఇప్పటికీ 3-4 times అయితే తీసుకెళ్ళినాం అనమాట. సో కనీసం మన కూరకైనా వస్తాయి కదా, అందుకోసమని అయితే పెట్టినాము. సో ఇంత దూరం పత్తి లేదనమాట, ఎందుకంటే అప్పుడు చాలా పోయినాయి అనమాట దాంట్లో. అందుకోసమని అయితే ఇక్కడ బెండ చెట్లు అయితే పెట్టినాము. ఇక్కడ ఇంకా బోర్ లేదనమాట. అమ్మ వాళ్ళ చేను దగ్గర చెరువు ఉంది. ఈ చెరువు నుంచి వాటర్ మోసుకెళ్ళి ఇంకా కొట్టినారనమాట మంది అయితే. సో ఈ చెరువు నుంచి మోసినాం అనమాట చేను వరకు వాటరు. ఇక్కడ పెట్రోల్ పంప్ పెట్టినాము. నీళ్ళు చూడండి ఎట్లున్నాయి. మేము ఒకప్పుడు తాగే నీళ్ళు ఇవే అనమాట, చెరువుల నీళ్ళు తాగేది. సో చెరువు నుంచి మోస్తున్నాం అనమాట వాటరు, ఎందుకంటే బోర్ వస్తలేదు ఇక్కడ. వాటర్ చెరువు నుంచి పోసి కొడుతున్నాం పత్తికి. ఏమో ఇప్పుడు మసాలా ఇలా దూరేస్తున్నాం అనమాట. ఇక కనిపిస్తుందా ఇంత హైట్ ఉంది చెట్లు. ఇలా దూరి వేయాలన్నమాట. ఇలా దూరి ఉల్లవాడి వేయాలి మసాలా. ఇక్కడైతే మసాలా వేస్తున్నాం అనమాట. అయితే 10 days కంటిన్యూగా వర్షాలు పడే వారికి చేనుకైతే రాలేదనమాట. అంతకు ముందు 2 days క్రితం వచ్చి చూస్తే ఇంకా చేనులో మొత్తం వాటర్ ఉండే అనమాట. సో ఆ వాటర్ మొత్తం తెంపేసినాం అనమాట. తెంపేసిన తర్వాత బయటికి వెళ్ళిపోయినాక ఇంకా 2 రోజులు గాలి ఆరిన తర్వాత ఇప్పుడు వచ్చినాం అనమాట. ఒకేసారి మందు అండ్ మసాలా వేయదామని. సో ఒక 3-4 members అయితే వచ్చినాము.
సో మా హస్బెండ్తో సహా వచ్చినాం అనమాట. సో ఇక్కడైతే మందు కొడుతున్నారు అనమాట వాళ్ళు. అయితే ఇంకా మా చేనులు అయిపోయినాక అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చినాము. సో మా డాడీ ఇక్కడ చూస్తున్నాడు చూడండి. అయితే ఇందులో వేయడమే పెద్ద టాస్క్ అయిందనమాట మాకు మసాలా. ఎందుకంటే అందులో దూరు వేయాల్సి వచ్చింది. అంటే మసాలా యాక్చువల్లీ నిలబడి వేస్తే చెట్టు దగ్గర పడుతుంది కదా. సో అది మొదలు కనబడకపోయేసరికి ఇంకా వంగి వేయాల్సి వచ్చిందనమాట. అందులో నుంచి బయటకు వచ్చేలోపు అయ్యో చచ్చిపోయినాం రా నాయన అనిపించింది. అంత టాస్క్ ఉండే. అండ్ ఇక్కడ అయితే ఇంకా నెక్స్ట్ డే అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అయితే శ్రేష్ఠ హాయ్ ఫ్రెండ్స్ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్తుంది. అయితే క్యూట్ బ్యాగ్ వేసుకొని ఉంది చూడండి. అయితే ఇంకా ఈమె ఇప్పుడు అన్ని మాటలు నేర్చుకుంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియోలలో ఆమెనే చెప్తుంది కావచ్చు నా బదులు. సో నేను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తామని కెమెరా ఆన్ చేస్తే సో ఆమెనే చెప్తుంది అనమాట క్యూట్గా. కానీ నేను వాయిస్ కట్ చేసి శ్రేష్ఠ అడుగు చెప్పులు ఇప్పుతుంది చూడు చేచుకాడు. చిన్న పాపకు అన్నచ్చు చెప్పులు ఇప్పుడు వచ్చి అన్నచ్చు. ఇప్పుడు తాళం పండ్లు చూడండి ఫ్రెండ్స్. చెట్టుకు జామ పండ్లు చూడండి ఫ్రెండ్స్. ఇవి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇంకేడున్నాయి. ఇంకా ఇక్కడ ఒకటి. ఇంకా అక్కడ ఇంకేడున్నాయి. అవేనా? ఇక్కడ 2. ఇదిగోండి పండ్లు. చిన్న పాప కాలుతున్నాయి. చిన్న పాప తెంపు చూడ. చిన్న పాప చూడండి జామ పండ్ల కోసం కష్టపడి తెంపుతుంది అనమాట. చిన్న హాయ్ ఫ్రెండ్స్ అని చేచ్చు చూడు. చూడమ్మా కొట్టుకుంటారు ఇద్దరిగా. అయితే ఇంకా జామకాయలు చూడంగా మా పానం ఆగలేదన్నమాట. సో మా చెట్టుకు జామకాయలు చాలా చాలా బాగున్నాయి. అంటే నేను ఇందాక జామకాయలు అయితే చాలాసార్లు తిన్నా కానీ అంత టేస్ట్ అయితే లేకుండా అనమాట. సో ఫ్రాంక్లీ చెప్తున్నా అనమాట, అంత బాగున్నాయి మా చెట్టుకు జామకాయలు అయితే. అందుకోసమని అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 తెంపుకున్నాము. ఇంకా ఒక 10 అట్లా ఉన్నాయి అనమాట. సో కొన్ని ఎక్కువ అయినాయి, ఎక్కువ పండినవి మాత్రమే తెంపినాం అనమాట. మా డాడీ అయితే అవి ఇంకా పెద్దగా అయితే ఉండని అంటుండనమాట. సో ఇంకా మా పిల్లల కోసం అయితే, పిల్లలు చూస్తే అస్సలు ఆగరు కదా. సో అందుకోసం అయితే తెంపించిన. చాలా చాలా టేస్ట్ ఉండే. చాంపికాయలు చూపడా చిన్న పాప కోస్తుంది చూడండి. నువ్వు జరుగు ఇంకా 20 దినాలు అను ఏం కాయ అది? జామకాయ. ఎన్నో రోజుల నుంచి ఇంకా ఇవి ఎప్పుడు పెద్దగా అయితే అనేది చూసిరనమాట జామకాయలు. సో అవి అయితే పెద్దగా అయినాయి, తెంపుకొని తింటున్నాం అనమాట. సో వీడియో ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.